ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ పదార్థాలతో శివలింగం చేసి ఆరాధిస్తే కలిగే ఫలితాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం సముద్ర ఉప్పు, కల్లుప్పు, గల్లుప్పు, సముద్ర ఉప్పు, రాతి ఉప్పు, ఈ రాతి ఉప్పుతో శివలింగం తయారు చేసి మనం ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. మృత్యుభయం, ఎవరికైనా మృత్యుభయం ఉందనుకోండి, ఈ శివలింగం తయారు చేసి వాడుకోవచ్చు. అలాగే శని దోషాలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఉప్పుతో చేసిన శివలింగాన్ని మనం ఆరాధించడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే సౌభాగ్యం కావాలి, భర్త ఆయుష్ బాగుండాలి అని కోరుకునే ఆడవారు ఈ లింగాన్ని ఆరాధిస్తే ఖచ్చితంగా వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇది లవణలింగం అంటారు, అంటే ఉప్పుతో చేసే లింగం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి.